అలాడు ప్రభు స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాగ్దాన సందేశం 143 కీర్తన 10 వచనం. దయగల నీ ఆత్మ ప్రభువుకు స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ఈరోజు ప్రభు ఇస్తున్న వాగ్దాన సందేశం ప్రవచనాత్మకమైన సందేశం. దయగల నీ ఆత్మ ప్రభువుకు స్తోత్రం. ఆయన కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దయగల నీ ఆత్మ అని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కీర్తనకారుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, దావీదు గారు మాట్లాడుతున్న మాట, నీవే దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందున నడిపించును గాక. ఆయన ఆత్మ దయగలిగినది, ఆయన కృపగలిగిన దేవుడు కనుక ఆయన చిత్తానుసారంగా నువ్వు నడిస్తే, ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే సమభూమి గల ప్రదేశం అందుని నడిపిస్తాడు. అప్పులు, రోగాలు, ఇరుగులు, ఇబ్బందులు తీసివేసి ఆదరణ ఆశీర్వాదానికి దయచేస్తాడు. ఆయన చిత్తానుసారంగా నడవడం నేర్చుకో. దయగల ఆయన ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ప్రభు ఇచ్చి మాట దీవించును గాక. ప్రార్థన. ప్రభువా, ఈ మాటను దీవించి ఆశ్రయించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే చేయం, ప్రవేశనామాని సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.